హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నా. సో ఇవాల్టి వీడియోలో మీకు కొత్తగా ఒక అప్లికేషన్ గురించి చెప్తానమాట. ఈ అప్లికేషన్ ద్వారా మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మీరు మల్టిపుల్ గేమ్స్ అనేవి ప్లే చేసి ఎర్న్ చేసుకోవచ్చు. సో కంగారు పడకండి, ఇందులో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు గేమ్ ప్లే చేసుకోవడానికి ఎంతో కొంత సైన్అప్ బోనస్ అయితే వస్తుందన్నమాట. దాని ద్వారా మీరు ఏదో ఒక గేమ్ ప్లే చేసి మీరు మినిమం విత్డ్రా అమౌంట్ అయితే మీరు రీచ్ అయిన తర్వాత దాన్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు ఏ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఏ విధంగా విత్డ్రా చేయాలనేది మీకు వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు రెగ్యులర్గా ఏదో ఒక మనీ ఎర్నింగ్కి సంబంధించిన యాప్స్ అయితే మీకు అప్డేట్ అనేవి ఇస్తుంటారు అనమాట. దీంట్లో మీరు రెగ్యులర్గా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాంటి అప్లికేషన్స్ మాత్రమే మీకు ఇక్కడ అప్డేట్ అనేవి ఇస్తుంటారు అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వడం మర్చిపోకండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోలు ఎప్పుడైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెల్కమ్ బోనస్ అనమాట. మీకు 20 రూపీస్ నుండి 50 రూపీస్ దాకా ఎంతైనా మీకు రావచ్చు. సో ఇప్పుడు మీరు క్లైమ్ ఆప్షన్లో క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది మీరు ఇచ్చిన నెంబర్కి. సో ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేయండి. సో ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తారో మీకు ఇక్కడ నాకైతే 24 రూపీస్ వచ్చింది. మీకు ఎంతైనా రావచ్చు, 50 రూపీస్ లోపు అనమాట. సో ఎంతైనా రావచ్చు. సో కింద మీకు బోల్డ్ అని గేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని మీరు ప్లే చేసి ఏదో ఒకటి మీరు ఇక్కడ ఎర్న్ చేసుకున్న తర్వాత మినిమం విత్డ్రాకి రీచ్ అయిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం విత్డ్రా ఎంతో కూడా మీకు చూపిస్తాను. సో గాయ్స్, టోటల్గా నేను ఒక గేమ్ అయితే ప్లే చేసి మీకు ఇక్కడ చూస్తున్నట్లు నాకు 108 రూపీస్ అయితే ఉందన్నమాట. సో నేను ఒక గేమ్ అయితే ప్లే చేశాను. సో గేమ్ హిస్టరీ కూడా మీకు చూపిస్తాను, ఏ గేమ్ ప్లే చేశానని, సో ఎంత నాకు వచ్చింది అనేది చూపిస్తాను, గేమ్ హిస్టరీ కూడా. సో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి బ్యాంక్ మీద కింద క్లిక్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా ఇన్స్టెంట్లీ మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ నేమ్ అయితే వెరిఫైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ కింద చూడండి, బ్యాంక్ అకౌంట్ అనమాట, అన్లాక్ ఇన్స్టెంట్ విత్డ్రావల్ అని ఉంది కదా. సో ఎదురుగా మీకు వెరిఫై నవ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో కింద మీకు ఇంపార్టెంట్ అని ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మీరు రీడ్ చేయండి కరెక్ట్గా. సో ఇది మొత్తం రీడ్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై నవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటుంది అనమాట. అది హోల్డర్ నేమ్ అనమాట. మీ బ్యాంక్ అకౌంట్కి ఏ నేమ్ అయితే ఉందో సో ఆ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇస్తేనే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత రీటైప్ అకౌంట్ నెంబర్ అన్నాడు కదా, మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ అదే అకౌంట్ నెంబర్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో సబ్మిట్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో గైస్, కింద ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో రివ్యూ యువర్ డీటెయిల్స్ బిఫోర్ సబ్మిటింగ్ యువర్ డాక్యుమెంట్స్ పర్మనెంట్లీ. సో బ్యాంక్ అకౌంట్ వన్స్ యాడెడ్ క్యాన్ బి చేంజ్డ్ అని అంటున్నాడు అనమాట. సో మీరు చూసుకోండి, వన్స్ ఇచ్చాక మరొకసారి అయితే మీరు మార్చలేరు అనమాట. సో చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో అందుకనే కేర్ఫుల్గా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ విత్డ్రావల్ రిమైండర్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఫర్ ఫాస్ట్ అరైవల్ ఆఫ్ యువర్ అమౌంట్ ప్లీజ్ డబుల్ కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ విచ్ షాల్ బి కరెక్ట్ అండ్ వ్యాలిడ్ బిఫోర్ విత్డ్రావల్ అన్నాడు అనమాట. సో కన్ఫర్మ్ చేయండి. సో ఈ విధంగా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కన్ఫర్మ్ అయితే చేయండి. ఎందుకు కన్ఫర్మ్ చేయమని అడుగుతున్నాడు అంటే, కొన్నిసార్లు నేను కొన్ని యాప్స్లో ఇలాంటి యాప్సే నేను విత్డ్రా చేసేటప్పుడు నాకు పేమెంట్ అనేది మళ్ళీ రిటర్న్ అయిపోయింది అనమాట. అంటే బ్యాంక్ అకౌంట్కి రాకుండా మళ్ళీ వాలెట్లోకి వచ్చేసింది. సో మళ్ళీ ఒకసారి నేను దాన్ని విత్డ్రా చేయడం జరిగిందనమాట. కన్ఫర్మ్ అయితే చేయండి. ఒక టూ టైమ్స్ చేయమంటాడు అనమాట. డబల్ టైం చేసిన తర్వాత మీరు విత్డ్రా చేసుకుంటే బెస్ట్ అనమాట. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత పైన మీకు నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాంట్లో క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు నా బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫైడ్ అయితే అయిపోయింది. సో మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో గాయస్, నేను గేమ్ అనేది ఒకటి ప్లే చేసి దీంట్లో నేను 128 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను విత్డ్రా చేసి చూపిస్తా చూడండి. సో ఇక్కడ విత్డ్రా ఇన్స్టెంట్లీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే వెరిఫైడ్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు విత్డ్రా చేయాలనుకుంటే 110 రూపీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫీజు కింద 10 రూపీస్ పోతుంది. సో మిగతా 100 రూపీస్ అయితే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మినిమం విత్డ్రా వచ్చి 100 రూపీస్ అనమాట. మ్యాక్సిమం అయితే 50,000 దాకా చేసుకోవచ్చు. ఈచ్ టైం 50,000 చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు మినిమం అండ్ మ్యాక్సిమం విత్డ్రా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు 128 రూపీస్ ఉంది కాబట్టి సో 9 రూపీస్ దీని నుండి తీసేసి మిగతా అమౌంట్ అయితే నేను విత్డ్రా చేసేస్తాను. సో అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నాను.
సో గైస్ చూడండి, ఇక్కడ ఫీజు కింద 9.54 పైసా అయితే పోతుందన్నమాట. సో నాకు 54 పైసా అయితే వాలెట్లో ఉండిపోతుంది. మిగతా అమౌంట్ అయితే నేను విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అని ఉంది కదా, సో దాన్ని కూడా కొద్దిగా రీడ్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ రీడ్ చేసుకొని మీరు విత్డ్రా చేసే ముందే మీరు అన్నీ కేర్ఫుల్గా చేయండి. సో ఇప్పుడు నేను విత్డ్రా నా మీద క్లిక్ చేస్తాను, విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. సో గైస్ మీరు విత్డ్రా చేసిన 10 మినిట్స్ లోపు అయితే మీ అకౌంట్లోకి అయితే మనీ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అప్పటిదాకా పేషెన్స్గా వెయిట్ చేయండి. 24 అవర్స్ కూడా పట్టదు, వితిన్ 10 మినిట్స్ లోపల అయితే వచ్చేస్తుంది అనమాట. సో విత్డ్రా చేసిన తర్వాత రికార్డ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నేను విత్డ్రా చేసిన డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ప్రాసెసింగ్ అయితే పడింది. సో గైస్ చూడండి, ఎగ్జాక్ట్గా ఆ అమౌంటే నాకు క్రెడిట్ అవ్వడం అయితే జరిగిందనమాట. మీరు పైన టైం కూడా చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూసుకోవచ్చు, డేట్ కూడా డేట్తో సహా అయితే ఉందన్నమాట. సో రీసెంట్గా లాస్ట్ మంత్ అయితే చేయడం జరిగింది. సో 16వ తేదీ 6వ నెల 2024 అనమాట. సో దీంట్లో చూడండి, జెన్యున్గా నాకైతే అమౌంట్ అనేది రావడం జరిగిందనమాట. సో గైస్ దీంతోపాటు మీకు ఇంకో అప్లికేషన్ యొక్క లింక్ కూడా ఇస్తాను. దాంట్లో నుండి నేను దగ్గర 12,000 ప్లస్ అయితే నేను ఎర్న్ చేస్తాను అనమాట. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇది కూడా నాకు రీసెంట్గా అయితే రిసీవ్ అయితే అవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు, 155 రూపీస్ అనమాట. సో దాంట్లో నేను ఇప్పుడు యాప్లోకి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే టుడే ఇన్కమ్ ఉంది కదా, సో అక్కడ మీరు టోటల్ ఇన్కంలో 12,000 ప్లస్ అయితే చూడొచ్చు అనమాట. సో ప్రజెంట్ నా వాలెట్లో వచ్చి 291 రూపీస్ అయితే ఉంది. సో ఇది ఇప్పుడు నేను ఎలా విత్డ్రా చేయాలని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ విత్డ్రా ఆప్షన్లో క్లిక్ చేయండి. విత్డ్రా ఆప్షన్లో క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. అమౌంట్ అనేది 200 రూపీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉండాలన్నమాట. ఇక్కడ రికార్డులో చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను 200 రూపీస్ విత్డ్రా అయితే చేస్తున్నాను. సో ప్రజెంట్ నా వాలెట్లో 200 ప్లస్ ఉంది కాబట్టి నేను ఇదైతే విత్డ్రా చేయాలనుకుంటున్నాను అనమాట. సో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసి ఉంటారనమాట. సో పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు దీంట్లో నుండి విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి విత్డ్రా టు బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. సో అక్కడ క్లిక్ చేశారు అనుకోండి, మీకు వితిన్ 24 అవర్స్లో మనీ అయితే వస్తుందన్నమాట. సో కొన్నిసార్లు మీకు 24 అవర్స్ కాకుండా వితిన్ మినిట్స్లో కూడా వచ్చేయచ్చు అనమాట. అది మీకున్న బ్యాంక్ని బట్టి ఉంటుంది. సర్వర్ ప్రాబ్లం అయితే ఒకవేళ ఉంటే మీకు తొందరగా అయితే రాదనమాట. వితిన్ 24 అవర్స్ పడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 200 రూపీస్ పెండింగ్లో అయితే పడిందనమాట. సో పైనుండి మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది చూడండి. ఈ విధంగా ఇన్స్టెంట్గా అయితే నాకు రిసీవ్ అయితే అవ్వడం జరిగిందనమాట. 155 రూపీస్. నేను ఇప్పుడు ట్రూ కాలర్కి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏదైతే అమౌంట్ చూపించానో అదే అమౌంట్ అనమాట ఇది. సో గైస్ చూసుకోవచ్చు, ఈ అమౌంట్ అనమాట. సో గైస్ మీరు కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న సో ఆ యాప్ అనేది యూజ్ చేసి మీరు మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఏ విధంగా సైన్ అప్ అవ్వాలో తెలియకపోతే దాని కింద మీకు ఆ యాప్కి సంబంధించిన వీడియో అయితే ఉందన్నమాట. వీడియో మీరు చూసి సైన్ అప్ అయితే చేసి దాంట్లో నుండి మనీ ఎర్నింగ్ అయితే చేసుకోండి. సో గైస్ సెకండ్ యాప్ గురించి అయితే చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే దీంట్లో మీరు రిఫర్ అండ్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కొంతమందికైనా రిఫర్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. జస్ట్ ఇక్కడ చిన్న ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కూడా మనం ఈజీగా విత్డ్రా చేసేసుకోవచ్చు. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకంటే రిఫర్ అండ్ ఎర్న్ చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతామన్నమాట ఎప్పుడైతే మనీ యాడ్ చేస్తామో. సో యాడ్ చేసిన తర్వాత మీరు దాన్ని ఇన్వెస్ట్ చేసిన అమౌంటే మీరు విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు. బట్ చిన్న ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో సైన్ అప్ బోనస్ అయితే మీకు 121 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు యాడ్ చేసిన అమౌంట్ ప్లస్ మీరు గేమ్ ప్లే చేయడానికి ఆల్రెడీ అమౌంట్ అయితే సైన్ అప్ బోనస్ ఇస్తాడనమాట. సో ఫస్ట్ యాప్లో కన్నా దీంట్లో మీకు ఎక్కువ సైన్ అప్ బోనస్ అయితే ఇస్తాడు. సో దాన్ని మీరు ఒక 3-4 టైం గేమ్ ప్లే చేస్తే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో విత్డ్రా ఎప్పుడైతే చేసేస్తారో మీ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు రిఫర్స్ అయితే చేయండి. సో రిఫర్ చేసి ఈజీగా దీంట్లో నుండి ఈజీ వేలో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో రిఫర్ ఎర్న్ చేయడానికి ఇది చాలా బెస్ట్ అప్లికేషన్. టోటల్గా నేను ఇక్కడ ఎంత విత్డ్రా చేశాను అనేది మీకు చూపించాను. సో దీంట్లో ఎంత ఎర్న్ చేస్తాను అనేది కూడా చూపించాను. సో గైస్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఓన్ రిస్క్తో చేయండి. ఎలాంటి ప్రాబ్లం మీకు ఉండకుండా మీరు ఎఫర్ట్ చేయగలం అనుకుంటే మాత్రం సో మీరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఎర్న్ అయితే చేసుకోండి. ఇన్స్టెంట్ పేమెంట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. దగ్గర నేను 1 ఇయర్ ప్లస్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ యూజ్ చేస్తూ. సో మీరు కూడా ఎర్న్ చేస్తారన్న ఆలోచనతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అప్లికేషన్ గురించి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై ఫ్రెండ్స్.